హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు కార్డియాలజిస్ట్ వైపీ రాజు సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో పెద్దపల్లిలో ఒక ఘటన జరిగింది. 15 ఇయర్స్ అమ్మాయి సాహితి అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అమ్మాయి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే అబ్బాయిల్లో ఎక్కువ ఉండేది హార్ట్ అటాక్ అనేది, కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిల్లోకి వచ్చేసింది. అలాగే చిన్నపిల్లలతో కూడా ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏమంటారు సార్, అసలు ఎందుకు వస్తుంది అంటారు ఇట్లా? ఈ హార్ట్ అటాక్స్ మేడం ఎక్కువగా ఒకప్పుడు ఏంటంటే దాదాపు 20 years బ్యాక్ 30 years బ్యాక్ హార్ట్ అటాక్స్ ఎక్కువగా 60 అబవ్ ఉన్న వాళ్ళకి, 60 years 70 80 years ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చాయి. అవి కారణాలు ఏంటంటే చాలా క్లియర్. ఆ ఏజ్లో రావడానికి ఒకటి ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్ది కూడా మన బాడీలో చేంజెస్ వస్తుంటాయి. ముఖ్యంగా హార్ట్ లోపల ఇట్లా రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల్లో చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ బ్లాక్స్ రూపంలో వస్తుంటాయి కాబట్టి దాదాపు హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంటాయి 60 years దాటిన తర్వాత. అంతేకాకుండా ఆ ఏజ్లో ఏముంటుంది, ఏజ్ పెరిగిపోతే కొన్ని డిసీజెస్ వస్తాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తుంటాయి, ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. వాటిని హైపర్ టెన్షన్, రక్తపోటు అంటాం, అలాగే డయాబెటీస్, మధుమేహ వ్యాధి, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం, LDL లెవెల్స్. అది నార్మల్గా హెల్దీగా ఉన్న వాళ్ళలో 100 కంటే 100 milligrams కంటే తక్కువ ఉండాలి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 70 milligrams లోపల ఉండాలి. అది 180 190 milligrams రైజ్ అయినప్పుడు కూడా దాన్ని డిస్లైపిడీమియా, హై కొలెస్ట్రాల్ అంటారు, హైపర్ లైపిడీమియా అని, హైపర్ కొలెస్ట్రాలిమియా అని ఇలా అంటూ ఉంటాం. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ హైగా ఉండటం, ఎక్కువగా రక్తపోటు రావటం, షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్గా ఉండటము, లేదంటే ఒబిసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ లేదా ఒబిసిటీ అనేది ఎక్కువగా ఉండటం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, నిద్ర లేకపోవటం. అంటే మనం మినిమం ఒక 4 hours నుంచి 6 hours మినిమం సౌండ్ స్లీప్ అంటాం, అది ఉండాల్సి ఉంటుంది. సరైనటువంటి స్లీప్ లేకపోవటం, నిద్ర లేకపోవటం, నిద్ర లేమి వల్ల, అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, ఒబిసిటీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, లేదా స్మోక్ అనేది టొబాకో రూపంలో తీసుకోవడం, టొబాకో కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, బీడీస్ కావచ్చు, అది ఈ నికోటిన్ కంటైనింగ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా సేవించడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకునే వాళ్ళు. సో ఈ కారణాలన్నిటి వల్ల ఒక కారణం ఉండదు హార్ట్ అటాక్ రావడానికి, చాలా కారణాలు కలుస్తాయి. ఈ కారణాలన్నీ కలిసి కూడా హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా 60 50 అబోవ్ అనేది వచ్చి ఆ ఏజ్లో వచ్చేది. ఇప్పుడు అలా కాదు. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో చూస్తారు యంగ్ పీపుల్, ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీస్ చాలామంది జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ సడన్గా కుప్ప కూలిపోవటం, హార్ట్ అటాక్ రావటం, కుప్ప కూలిపోవటం అలా జరిగిపోతుంది. చాలామంది ఫిల్మ్ స్టార్స్లో, సెలబ్రిటీస్లో, యంగ్ పీపుల్లో వాక్ చేస్తున్నప్పుడు, జాగింగ్ చేస్తున్నప్పుడు, ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోతుంటారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. కారణాలు చాలా స్పష్టంగా ఉంటాయండి. ఈ కారణాలు మనం తెలుసుకునే ముందు అసలు ఆ పాపకి 16 years అమ్మాయికి హార్ట్ అటాక్ రావడానికి కారణాలు మనం క్లియర్గా విశ్లేషిస్తే కొంచెం హిస్టరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్లో చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ ఏమైనా ఉంటే పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే జీన్స్ అనమాట, జన్యు సంబంధమైనటువంటి లోపాల వల్ల కూడా చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్స్ వస్తాయి. అది 10 years నుంచి 5 years నుంచి లేదా 15 years ఈ ఏజ్లో 5 నుంచి 10 years 15 years లోపల ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా జన్యు సంబంధ లోపాలు అనేవి ఉంటాయి. ఆ జన్యు సంబంధ లోపాలు ఉంటే ఏమవుతాయంటే హార్ట్ లోపల రక్తనాళాలు ఏమవుతాయంటే బ్లడ్ వెసల్స్ లోపల బ్లాక్స్ ఏర్పడతాయి, చిన్న ఏజ్లో వచ్చేస్తాయి. అంతేకాకుండా ఒక్కోసారి రక్తనాళాలు మామూలుగా లెఫ్ట్ సైడ్ ఇట్లా మీరు చాలా స్పష్టంగా చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ రక్తనాళం ముఖ్యంగా లెఫ్ట్ సైడే ఉంటుంది. కానీ పిల్లల్లో జన్యు సంబంధ లోపాల వల్ల ఈ రక్తనాళము ఎడమవైపు నుండి కాకుండా కుడివైపు నుంచి, అంటే కుడివైపున చెడు రక్తం ఉంటుంది, ఎడమవైపున మంచి రక్తం ఉంటుంది. మామూలుగా రక్తనాళాలు ధమనులు, సిరలు అని ఉంటాయి. ధమనులు అంటే మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. సిరలు అనేవి అవి ఇంప్యూర్ బ్లడ్ని, అంటే కార్బన్ డయాక్సైడ్ కలిగినటువంటి బ్లడ్ని, విషపూరితమైనటువంటి బ్లడ్ అనుకోండి, అది మీకు క్యారీ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ మంచి రక్తనాళము
పుట్టుకతోటే జన్యు సంబంధ లోపాల వల్ల ఎడం వైపున కాకుండా కుడి వైపున ఉన్నటువంటి చెడు రక్తనాళాల నుండి ఆరిజినేట్ అవుతుంది, అక్కడి నుంచి వస్తుంది. మామూలుగా కుడి వైపున ఎడం వైపున మంచి రక్తనాళం నుండి ఇక్కడ నుంచి రెడ్ కలర్ నుంచి ఆరిజినేట్ అవ్వాల్సింది. జనరల్గా అది జరుగుతుంటుంది. ఈ జన్యు సంబంధ లోపాల వల్ల మేనరికాల వల్ల చూసే ఉంటారు, చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసుకోవటం, మేనరికాలు, అత్త కొడుకు, మేనత్త కొడుకు, మేనమామ కూతురు, ఇలా ఎక్కువగా టౌన్స్లో విలేజ్లో ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. కారణాలు మనం ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే తెలుస్తుంటాయి. సో ఈ రక్తనాళం ఎప్పుడైతే ఈ మంచి రక్తనాళము లేదా ధమని, దాన్ని ఆర్టరీ అంటాం ఇంగ్లీష్లో, అది ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది దీన్ని పల్మనరీ ఆర్టరీ అంటారు. పల్మనరీ ఆర్టరీ ఏంటంటే ఇట్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ కంటైనింగ్ బ్లడ్. అంటే ఇంప్యూర్ బ్లడ్ క్యారీ చేసే రక్తనాళం నుండి ఈ మంచి రక్తనాళం ఆరిజినేట్ అవ్వటం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఈ చెడు రక్తం అనేది మంచి రక్తనాళంలోకి వెళ్ళి హార్ట్కి సప్లై చేస్తుంది. అంటే మనకు హార్ట్కి మంచి రక్తం అందుతుందా? లేదు, చెడు రక్తం మాత్రమే, కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి ఇంప్యూర్ బ్లడ్ కలిగినటువంటి రక్తం మాత్రమే ఈ సరఫరా అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనకు హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అంటే ఎట్లా అంటే ఇంప్యూర్ బ్లడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆక్సిజనేట్ కంటైనింగ్ బ్లడ్ తగ్గిపోతుంది, తద్వారా హార్ట్ మసిల్ దెబ్బతిని హార్ట్ అటాక్ వస్తుంది. దీన్ని మేము ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆల్క్యాపా, ఎనామలస్ ఆరిజిన్ ఆఫ్ లెఫ్ట్ కార్నర్ ఆర్టరీ ఫ్రమ్ ది పల్మనరీ ఆర్టరీ. అంటే లెఫ్ట్ కార్నర్ ఆర్టరీ అనేది ప్యూర్ బ్లడ్ని సప్లై చేస్తుంది, దాన్ని ధమని అంటాం ఆర్టరీ. అది ఇక్కడ నుండి ఈ బ్లూ కలర్ నుండి అంటే ఇంప్యూర్ బ్లడ్ క్యారీ చేసేటువంటి పల్మనరీ ఆర్టరీ నుంచి ఆరిజిన్ అవటం వల్ల ఈ ఇంప్యూర్ బ్లడ్ వెళ్ళి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్ ఇంప్యూర్ బ్లడ్ ఈ హార్ట్ మజిల్కి అందటం వల్ల హార్ట్ మజిల్ దెబ్బతింటాయి, ఈ వాల్స్ దెబ్బతింటాయి, తద్వారా హార్ట్ అటాక్ అనేది అవుతుంది. ఇది చాలా ముఖ్య కారణం. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే తెలియదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక టెస్ట్ చేయించుకుంటే తప్ప మనకు తెలియదు, అంత ఈజీగా తెలుసుకోవడం. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటుంటారు, చక్కగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, పేరెంట్స్ కూడా మంచిగా అనిపిస్తుంటారు. ఎటువంటి ప్రాబ్లం లేకపోతే డాక్టర్స్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అప్పుడు డాక్టర్స్ కూడా అదే మనం పీరియాడికల్గా ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి పుట్టినప్పటి నుంచి, అందుకే మేము పీరియాడిక్ హార్ట్ చెక్ అంటాం. పిల్లలకు కూడా జనరల్గా పెద్దవాళ్ళకి చెక్ చేస్తాం 18 years దాటిన తర్వాతను, 30 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ టోటల్ బాడీ స్క్రీన్ అనేది చేస్తాం. పిల్లల విషయంలో వచ్చేసరికి నెగ్లిజెన్స్, కాఫ్ కోల్డ్ ఉంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తాము, ఆ కాఫ్ కోల్డ్ తగ్గగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటాం. కానీ మనం హార్ట్ అనేది ఎప్పుడు చెక్ చేసుకోము. కానీ పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2 yearsకి ఒకసారి హార్ట్ని చెక్ చేయించుకుంటే, అది ఈసీజీ కావచ్చు, 2D ఈకో, ముఖ్యంగా 2D ఈకో అని ఉంటుంది, హార్ట్ స్కాన్, అది చెక్ చేసుకుంటే మనకు ఈ లోపాలు బయటపడతాయి, జన్యు సంబంధ లోపాలు మనకు బయటపడతాయి. అంటే రక్తనాళాలు జన్యు సంబంధ ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి లోపాలను బయటపడితే వాటిని మనము మెడిసిన్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ కరెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో హార్ట్ అటాక్ రాకుండా మనం చేయొచ్చు పిల్లలు. అది ముఖ్య కారణం. దీన్ని ఆల్క్యాప్ అంటారు, ఎనామలస్ ఆరిజిన్ ఆఫ్ లెఫ్ట్ కార్నర్ ఆర్టరీ ఫ్రమ్ ది పల్మనరీ ఆర్టరీ. చాలా క్లియర్ అండి. ఇదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఇక్కడ ఒక వాల్ ఉంటుంది. ఇక్కడ హార్ట్లో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి. 4 ఛాంబర్స్, అప్పర్ హార్ట్లో 2 ఛాంబర్స్, దీన్ని ఏట్రీ అంటాం, రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం. అలాగే లోవర్ హార్ట్లో 2 ఛాంబర్స్ ఉంటాయి, రైట్ వెంట్రికిల్ అండ్ లెఫ్ట్ వెంట్రికిల్ అంటాం. ఈ రైట్ వెంట్రికిల్ లెఫ్ట్ వెంట్రికిల్ని డివైడ్ చేస్తూ ఒక వాల్ ఉంటుంది, దాన్ని ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. ఇక్కడ రైట్ వెంట్రికిల్ ఇందాక చెప్పాను ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ వెంట్రికిల్లో ప్యూర్ బ్లడ్ ఉంది. ఈ రెండు మిక్స్ కాకూడదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్ ఉంటుంది కదా, ఈ వాల్ అనేది ఒక్కోసారి రేర్గా హోల్స్ అనేవి ఏర్పడతాయి. పుట్టుతోటే జన్యు సంబంధ లోపాల వల్ల ఈ వాల్స్లో హోల్స్ ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ వాల్స్లో హోల్స్ ఉంటాయి దీన్నే ఇంటర్వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు, లేదా బిఎస్డి వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. ఈ హోల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్యూర్ బ్లడ్ వెళ్ళి ఇంప్యూర్ బ్లడ్లో మిక్స్ అవుతుంది, లేదా ఇంప్యూర్ బ్లడ్ ప్యూర్లో బ్లడ్ మిక్స్ అవుతాయి. అటు ఇటు మిక్స్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అది హార్ట్ ఎన్లార్జ్ అవటం, హార్ట్ యొక్క పంపింగ్ ఫంక్షన్ తగ్గటం, లంగ్స్లో నిమ్ము నీరు చేయటం, ఫ్రీక్వెంట్గా ఆయాసం రావటం, అది హార్ట్ ఫెయిల్యూర్గా
కార్డియాక్ అరెస్ట్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అది రికగ్నైజ్ చేయకపోవచ్చు. అంతకుముందు ఏదో దగ్గు జలుబు వస్తుంటే మెడిసిన్స్ వాడతాం, తగ్గుతుంటుంది, ఇలా జరుగుతుంటుంది. మనకి హిస్టరీ తీసుకుంటే తప్ప ఆ బేబీకి, ఆ 16 years అమ్మాయికి ఏం జరిగిందో కంప్లీట్ హిస్టరీ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఈ హార్ట్లో వాల్స్లో ప్రాబ్లం వల్ల వచ్చిందా, హోల్స్ ఉన్నాయా, రంధ్రాలు, పుట్టుకతో రంధ్రాలు ఏర్పడ్డాయా, అది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా మనము ఆ కారణాన్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ హార్ట్లో హోల్స్ ఉన్నట్లయితే, రంధ్రాలు, పుట్టుకతో రంధ్రాలు ఉన్నట్టు వాటిని క్లోజ్ చేయటం ద్వారా అప్పుడు ప్యూర్ బ్లడ్ అని మిక్స్ కాదు. తద్వారా హార్ట్ డైలటేషన్ కానీ, హార్ట్ పంపింగ్ ఫంక్షన్ వీక్ అవటం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ రావటం కానీ, కార్డియాక్ అరెస్ట్ రాకుండా మనం చాలా వరకు 99% మనం నిరోధించవచ్చు కూడా. సో అలా ఎలా తెలుస్తుంది అంటే మనం చిన్నప్పటి నుంచి మనం ఆ టెస్టులు చేయించుకోగలిగితేనే, ముఖ్యంగా 2D ECHO అనేటువంటి టెస్ట్ చేయించుకుంటే ఈ లోపాలు మనం కొన్ని బయటపడవచ్చు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద రక్తనాళం ఉంది, మీకు చెప్పాను, అయోర్టా అంటాం. ఈ అయోర్టాకు ఒక వాల్వ్ ఉంటుంది. దీన్ని ఇక్కడ అయోర్టా, ఇది అయోర్టా అంటాం, ఇది అయోర్టా. ఒక వాల్వ్ ఉంటుంది, ఇక్కడ పెద్ద వాల్వ్ ఉంటుంది, ఇలాగ వాల్వ్ అనమాట. ఈ వాల్వ్ ఏంటంటే ఒక్కోసారి బ్లాక్ అవుతుంది. ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే ఇక్కడ ఈ సెప్టమ్ ఉంటుంది, దీన్ని వాల్ అంటాం, WALL వాల్. అంటే ఈ ప్యూర్ బ్లడ్ని ఇంప్యూర్ బ్లడ్ని మిక్స్ చేస్తున్నట్టు మిక్స్ కాకుండా ఒక వాల్ అనేది ఉంటుంది, ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. ఇది చాలా థిన్గా ఉంటుంది. మామూలుగా పిల్లల్లో 9 mm లోపలే ఉండాలి, 9 mm థిక్నెస్ లోపలే ఉండాలి, లేదా 0.9 cm లోపలే ఉండాలి. ఇది థిక్నెస్ పెరుగుతుంది 1.5 cm, అంటే 15 mm, 20 mm బై బర్త్డే జన్యు సంబంధ లోపాల వల్ల ఈ థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాల్ థిక్నెస్ పెరుగుతుందో ఇక్కడ వాల్వ్ ఉంటుంది, వాల్ వేరు వాల్వ్ వేరు. ఈ వాల్ థిక్నెస్, ఇంటర్వెంట్రికులర్ సెప్టల్ థిక్నెస్, అది ఇక్కడ ప్యూర్ బ్లడ్ని సపరేట్ చేసేటువంటి వాల్ థిక్నెస్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్ లేక ఈ వాల్స్, ఇక్కడ వాల్వ్స్ ఉంటాయి, అయోటిక్ వాల్వ్ అని ఉంటుంది, అది కంప్రెస్ అవుతుంది. ఎప్పుడైతే వాల్వ్ కంప్రెస్ అవుతుందో మనకు ప్యూర్ బ్లడ్ ఏమవుతుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటాలోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ పెద్ద ధమని ఉంటుంది, ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ధమనిలోకి మనకు ప్యూర్ బ్లడ్ సప్లై అయ్యి అక్కడ నుంచి బాడీ అంతా సప్లై అయ్యి అది కూడా హార్ట్కి అంత సప్లై అయ్యి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే ఏమవుతుందంటే జన్యు సంబంధ లోపాల వల్ల ఈ వాల్ థిక్నెస్ పెరిగినప్పుడు ఈ వాల్వ్ కంప్రెస్ అవుతుంది, అయోటిక్ వాల్వ్ కంప్రెస్ అవుతుంది. ఎప్పుడైతే వాల్వ్ కంప్రెస్ అవుతుందో ప్యూర్ బ్లడ్ అనేది ఇక్కడికి అందదు. అందుకే మీరు చూసే ఉంటారు, స్పోర్ట్స్ ఆడుతుంటారు, షటిల్ బ్యాడ్మింటన్, పెద్దవాళ్ళు కూడా యంగ్ పీపుల్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూనే, లేదా ఫుట్బాల్ మీరు చూస్తుంటారు, ఇంటర్నేషనల్ సాకర్ ప్లేయర్స్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూనే సడన్గా కొలాప్స్ అవుతారు, గ్రౌండ్లో కొలాప్స్ అవుతుంటారు. అలాగే టీవీ యాంకర్స్ మనం చూస్తుంటాం, టీవీలో సడన్గా యాంకర్ కొలాప్స్ అయిపోతారు, స్వెట్టింగ్ వచ్చి, చెస్ట్ పెయిన్ వచ్చి. అలాగే ఈవెన్ సర్జరీస్ చేసేటప్పుడు డాక్టర్స్ కూడా కొంతమంది కొలాప్స్ అవుతారు. అలాగే జిమ్లో కూడా జిమ్ చేస్తూ స్పోర్ట్స్ మన జిమ్ చేస్తూ కూడా కొలాప్స్ అవుతారు. కారణం ఇది మెయిన్ కారణం. సడన్గా కొలాప్స్ అయ్యారు అంటే ముఖ్యంగా అబౌవ్ 25 years దాటిన తర్వాత, అది స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, జిమ్ చేసేటప్పుడు కానీ, ప్లే చేసేటప్పుడు కానీ, ట్రెడ్మిల్ చేసేటప్పుడు కావచ్చు, లేదా న్యూస్ చదివేటప్పుడు కావచ్చు, సర్జరీ చేసేటప్పుడు కొలాప్స్ అయ్యారంటే కారణం, మెయిన్ కారణం ఈ సెప్టల్ థిక్నెస్, ఈ వాల్ థిక్నెస్ ఉండటం వల్ల, అయోటిక్ వాల్వ్ కంప్రెస్ అవడం వల్ల, తద్వారా ప్యూర్ బ్లడ్ అనేది బాడీకి సప్లై లేక సడన్గా కట్ ఆఫ్ అయిపోయి, తద్వారా సడన్గా హార్ట్ అటాక్ కానీ, కార్డియాక్ అరెస్ట్ కానీ జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే దీన్ని LVOT అబ్స్ట్రక్షన్ అంటారు, లెఫ్ట్ వెంట్రికులర్ అవుట్ఫ్లో ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ అని కూడా అంటారు, లేదా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. ఇంగ్లీష్లో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, HCM వినే ఉంటారు, పేపర్లో ఉంటారు, HCM హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, HOCM హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి దాన్ని అంటారు. ఇది ఏంటంటే హైపర్ట్రోఫీ అంటే మీనింగ్ థిక్నెస్, ఎక్కువ థిక్ అవటాన్ని హైపర్ట్రోఫీ అంటారు. అబ్స్ట్రక్టివ్ అంటే అబ్స్ట్రక్షన్ అవ్వటం, కార్డియోమయోపతి అంటే ఈ హార్ట్ మజిల్కి డిసీజ్ రావటం, దాని మీనింగ్. ఇది లాటిన్ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వాల్ అనేది థిక్ అవ్వటం వల్ల, అయోటిక్ వాల్వ్ కంప్రెస్ అవ్వటం వల్ల, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటాకి వెళ్ళకపోవడం వల్ల సడన్గా కూలిపోవటం అనేది జరుగుతుంది. అది పిల్లల్లో కావచ్చు, యుక్త వయసులో కావచ్చు, ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్లో ఎక్కువగా జిమ్ చేసేటప్పుడు, ఫిల్మ్ స్టార్స్లో కావచ్చు, సెలబ్రిటీస్లో కావచ్చు, లేకుంటే ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో కానీ ఇట్లాంటి ఎక్కువ జరుగుతుంటాయి. ఇది ఒక కారణం. సో ఇందాక మీకు చెప్పాను, 3 కారణాలు చెప్పాను.
ఈ 3 కారణాలు ఏదో ఒక కారణం ఉంది. ఈ కారణాలు ఏ కారణం అనేది మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఈ 3 కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. కొంత పిల్లల్లోనే ఏమవుతుందంటే మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ప్యాంపర్ చేస్తాం. పిల్లలకి చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, బర్గర్లు, టిండ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, ప్రిజర్వ్ ఫుడ్స్, ఎనర్జీ డ్రింక్స్, పెంపర్ అనమాట. మన చిప్స్, లేసు, కుర్కురే ఇవన్నీ ఇస్తుంటాం. వాళ్ళకి ఇంటి ఫుడ్ పెట్టడం అనేది మానేశారు. పేరెంట్స్ కూడా చేంజ్ అయిపోయింది. పేరెంట్స్లో వాళ్ళ యొక్క చేంజ్ అయిపోవటం వల్ల పేరెంట్స్ కూడా న్యాచురల్ ఫుడ్, హెల్తీ ఫుడ్ ఇవ్వడం అనేది మానేశారు. ఇట్లాంటివన్నీ ఇచ్చేసి పిల్లల్ని ఒబీస్గా చూడటానికి చబ్బీగా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు, చబ్బీగా ఉంటారు. ఎందుకంటే ఆ ఫుడ్ తినేసి ఇట్లా ఒబీస్ అయిపోతుంటారు. బాడీలో ఫ్యాట్ అంతా పెరిగిపోయి ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉండదు. ఆ ఫుడ్లో అన్హెల్దీ ఫుడ్ అనమాట. అందులో క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బాడీలో ట్రాన్స్ ఫ్యాట్స్ పెరుగుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడూ పెరగాల్సినటువంటి కొలెస్ట్రాల్ చిన్న పిల్లల్లోనే 5 ఇయర్స్లో 10 ఇయర్స్లోనే పిల్లల్లో పెరుగుతుంటాయి. ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం వల్ల ఏమవుతుందంటే బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ సడన్గా ఏర్పడి రప్చర్ అవుతాయి. తద్వారా హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే పెద్దల్లో ఎట్లా హార్ట్ అటాక్స్ వస్తాయో ఇప్పుడు పిల్లల్లో కూడా అదే రూపంలో రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? ప్యాంపరింగ్ చేయటం వల్ల, పిల్లలకి అన్హెల్దీ ఫుడ్ అందించడం వల్ల, వాళ్ళకి సరైనటువంటి వ్యాయామం లేదు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఎక్కడ కూడా స్కూల్స్లో మీరు చూస్తే ఒకప్పుడు చిన్నప్పుడు మేము ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్ అనేది ఉంది. పిల్లలు ఆడుకునేవాళ్ళు, డైలీ 2-3 అవర్స్ ఆడు. ఇప్పుడు పిల్లలు ఆడటం లేదు. పిల్లలు దేంతో ఆడుతున్నారు? మొబైల్లో ఆడుతున్నారు. ఈ మొబైల్లో ఆడటం వల్ల ఏమవుతుందంటే 24 అవర్స్, దాదాపు 24 అవర్స్ 20 అవర్స్ మొబైల్స్ యూజ్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. స్క్రీన్ టైం పెరిగిపోయింది, ఆడటం తగ్గిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ లేదు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ఫుడ్ అలవాట్లు మారిపోయి చెడు అలవాట్లు ఎక్కువ అయిపోయాయి. కొంతమంది మద్యం కూడా తాగిన పిల్లలు కూడా చూస్తున్నాం. మేము పేపర్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, టీవీ ఛానల్. మద్యం కూడా తాగుతున్నారు, స్మోక్ చేస్తున్నారు, టొబాకో తీసుకున్నారు, డ్రగ్స్, స్కూల్ పిల్లల్లో డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఈ కారణాలన్నిటి వల్ల ఎప్పుడో పెద్దల్లో రావాల్సిన హార్ట్ అటాక్, పెద్ద వయసులో రావాల్సిన హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ చిన్న పిల్లల్లోనే వస్తుంది. దీన్నే ప్రిమెచ్యూర్ కొర్నర్ ఆర్టరీ డిసీజ్ అంటాం, ప్రిమెచ్యూర్ హార్ట్ అటాక్స్ అంటాం, ప్రిమెచ్యూర్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే పెద్దల్లో రావాల్సినటువంటి హార్ట్ అటాక్స్ ముందుగా రావటం, చిన్నపిల్లల్లో రావటం వస్తే దాన్ని ప్రిమెచ్యూర్ కొర్నర్ ఆర్టరీ డిసీజ్, ప్రిమెచ్యూర్ హార్ట్ అటాక్స్ అని వస్తాయి. సో ఇది ఈ కారణాలు. అంటే మన లైఫ్ స్టైల్ అనమాట, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని తినడం ఎక్కువ అయిపోయింది, న్యాచురల్గా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ మానేస్తాం, హోటల్లో ఫుడ్ ఎక్కువ అయిపోయింది. హోటల్ ఎలా వాడతారు? వాడిన ఆయిల్ని ఎక్కువ యూజ్ చేస్తారు. హోటల్స్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఎందుకు? ఆ ఫుడ్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండడానికి. అలాగే కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఎందుకు యాడ్ చేస్తారు? టేస్ట్ కోసం. కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు అట్రాక్షన్ కోసం. ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ హోటల్స్ దొరికేటువంటి ఆ ఫుడ్స్ అన్ని కలర్ ఫుడ్స్ ఉంటాయి, కలర్ఫుల్ ఫుడ్స్ ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, తినాలనిపిస్తుంటుంది వెంటనే. అలాంటి ఫుడ్స్ తిన్నారంటే, పిల్లలు ఎక్కువ తిన్నారంటే, అలా తినటం వల్లే, చిన్నప్పుడు తినటం వల్ల ఒక ఏజ్లో 10 ఇయర్స్లోనో 15 ఇయర్స్లోనో 20 ఇయర్స్లోనో ఈ హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ వస్తాయి. అంటే జన్యు సంబంధ లోపాలే కాకుండా ఇందాక 3 రకాల జన్యు సంబంధాలు చెప్పారు. అవే కాకుండా మన ఆహార అలవాట్ల వల్ల, లైఫ్ స్టైల్ మారిపోవటం వల్ల తద్వారా అనేది హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. ఇది ఒక కారణం. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. జన్యు సంబంధ రూపాల వల్ల ఏమవుతుందంటే హార్ట్ బీట్లో తేడా వస్తాయి. మామూలుగా హార్ట్ బీట్ అనేది 72 ఉండాలి, పిల్లలకైతే 80-85 వరకు కూడా నార్మల్గా కన్సిడర్ చేయొచ్చు. కాకుండా ఏమవుతుందంటే జన్యు సంబంధ లోపాల వల్ల, కొన్ని రకాల జన్యు లోపాల వల్ల ఏమవుతుందంటే హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అవుతాయి. ఎంత ఫాస్ట్ అయితే 150-170కి వెళ్ళిపోతాయి. దీన్ని కంజెంటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటాం. అంటే కొన్ని ఈసీజీలో మార్పులు వస్తాయి అన్నమాట జన్యు సంబంధ లోపాల వల్ల ఈ హార్ట్ బీట్ విపరీతంగా పెరగటం. దీన్ని కంజెంటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో. అలాగే చాలా సిండ్రోమ్ ఉన్నాయి, బ్రుగడా సిండ్రోమ్ అని, అలాగే షార్ట్ క్యూటీ ఇంటర్వల్ సిండ్రోమ్ అని, లాంగ్ క్యూటీ ఇంటర్వల్ సిండ్రోమ్ అని, హైపర్ క్యాటకోలమైన పాలిమార్ఫిక్ వెంట్రుకులర్ టెకికార్డియా అని, ఇలా ఈ మెడికల్ టర్మ్స్ పిలుస్తుంటాం. ఏదేమైనా జన్యు సంబంధ లోపాల వల్ల కూడా ఈ వాల్వ్స్లోనే కాకుండా, వాల్స్లోనే కాకుండా, బ్లాక్సే కాకుండా హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీ పెరగటం వల్ల, రిథమ్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల, బీట్ ఫాస్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే సడన్గా ఏమవుతుందంటే
కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ రాకపోవచ్చు, సడన్గా కార్డియాక్ అరెస్ట్. అందుకే హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. సో పిల్లల్లో ఒక్కోసారి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయితే మనకు చూడటానికి ఏమనిపిస్తుంది, హార్ట్ అటాక్ ఏమో అనిపిస్తుంది, కాదు, అది కార్డియాక్ అరెస్ట్. ఏంటంటే హార్ట్ యొక్క లయ తప్పుతుంది, చూసే ఉంటారు. హార్ట్ యొక్క బీట్ లయ తప్పినప్పుడు, హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా ఫాస్ట్ అయినప్పుడు తద్వారా ఏమవుతుందంటే హార్ట్ మజిల్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హార్ట్ 150, 170, 200 టైమ్స్ కొట్టుకోవటం వల్ల సడన్గా ఆగిపోవటం వల్ల దాన్ని కార్డియాక్ అరెస్ట్ అవుతాం. చూడటానికి అది హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది, అది హార్ట్ అటాక్ అది అది ఎక్కువ కార్డియాక్ అరెస్ట్. అంటే హార్ట్ బీట్లో లయ తప్పటం వల్ల వచ్చేది కార్డియాక్ అరెస్ట్, బ్లాక్స్ వల్ల వచ్చేది హార్ట్ అటాక్. చాలా క్లియర్. హార్ట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా, ఇక్కడ అయోటిక్ వాల్వ్ ఇందాక చెప్పాను కదా, ప్యూర్ బ్లడ్ ఇక్కడ నుంచి క్యారీ చేస్తుందని, అందులో బ్లాక్స్ వల్ల వచ్చేది హార్ట్ అటాక్, గుండెపోటు. కార్డియాక్ అరెస్ట్ అనేది ఎక్కువగా ఈ హార్ట్ యొక్క బీట్ లయ తప్పటం వల్ల, అది ఎక్కువగా చెప్పాను కదా జన్యు సంబంధం వల్ల. ఈ మధ్య కాలంలో డ్రగ్స్కి అలవాటు పడ్డారు పిల్లలు, యుక్త వయసులో కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ డ్రగ్స్కి అలవాటు పడటం లేదా అధికంగా మద్యం సేవిస్తున్నారు, చూసారా, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కువ డ్రింక్ చేయడం అనేది, ఆల్కహాల్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. స్మోక్ కూడా హెవీగా చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే హార్ట్ బీటు ఫాస్ట్ అవుతుంది. ఆల్కహాల్ ఎక్కువ సేవించినా, మద్యం ఎక్కువ సేవించినా, లేదా టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ స్మోక్ ఎక్కువగా చేసి సేవించినా, ఈ డ్రగ్స్ ఉన్నాయి, పెథిడిన్, మార్ఫిన్, కొకెయిన్, మీరు చూసారు చాలా మంది యుక్త వయసులో ఉన్న పిల్లలు బంజారా, జూబ్లీహిల్స్ ఆ ఏరియాలో, హైటెక్ సిటీ ఏరియాలో పట్టుబడుతుంటారు, గంజాయితో పట్టుబడతారు, డ్రగ్స్తో పట్టుబడతారు, తాగుతుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అవుతుంది, రెగ్యులర్గా కొట్టుకుంటుంది. 72 ఉండాల్సిన బీట్, హార్ట్ బీట్, అది ఏ వయసు అన్న కావచ్చు, చిన్న వయసు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, యుక్తల వయసు కావచ్చు, ఎవరికైనా హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అయినప్పుడు ఏమంటే హార్ట్ చాలా విపరీతంగా కొట్టుకుంటుంది, సడన్గా ఆగిపోతుంది, కార్డియాక్ అరెస్ట్ అయి కుప్పకూలిపోతుంటారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకొని, ఆల్కహాల్ తీసుకొని, మద్యం తీసుకొని, జిమ్కి వెళ్ళిన, డ్యాన్స్ చేస్తున్న, బరాత్లో మ్యారేజ్ టైంలో బరాత్ చేస్తూ కుప్పకూలిపోతుంటారు, జిమ్ చేస్తూ, ట్రెడ్మిల్ చేస్తూ. సో ఇవన్నీ చేయటం వల్ల హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అవ్వటం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంటాయి. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే హార్ట్ బీట్ ఫాస్ట్ అయినప్పుడు హార్ట్ అటాక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లా అంటే బ్లాక్స్, చిన్న బ్లాక్స్, మనందరికి కూడా బ్లాక్స్ అనేవి ఉంటాయి. చిన్న వయసు నుంచి మనందరికి బ్లాక్స్ స్టార్ట్ అవుతాయి. మనందరికి చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, ప్రతి మనిషికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా చిన్న బ్లాక్స్, చాలా చిన్న మిల్లీమీటర్ సైజులో ఉంటాయి బ్లాక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ ఆ బ్లాక్స్ యొక్క సైజ్ పెరగటం అనేది మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. 2 ఇయర్స్లో బ్లాక్స్ స్టార్ట్ అవుతాయి, కానీ బ్లాక్స్ ఫాస్ట్గా పెరగాల, స్లోగా పెరిగిపోవాలా, ఆగాలనేది మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉంటే, మన తినే పదార్థాలు కానీ మనం కరెక్ట్గా ఉండుంటే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ, వెజిటబుల్ డైట్ ఎక్కువ తీసుకుంటూ, ఎనిమల్ మీట్ కన్సంప్షన్ అవాయిడ్ చేస్తూ, ఈ డ్రగ్స్, ఆల్కహాల్కి దూరంగా ఉంటూ, వెయిట్ కంట్రోల్లో ఉంచుకుంటూ, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటూ, స్క్రీన్ టైం, మొబైల్ స్క్రీన్ టైం తగ్గించుకుంటూ ఇవన్నీ చేస్తే 99% హార్ట్ అటాక్స్ రావు. చాలా క్లియర్. ఎందుకంటే ఆ బ్లాక్స్ యొక్క తీవ్రత పెరగదు. ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి. ఆ సైజ్ అనేది పెరగదు, ఆ సైజ్ అక్కడితో ఆగిపోతుంది. మనం 70 ఇయర్స్ వచ్చినా, 90 ఇయర్స్ వచ్చినా కూడా ఆ బ్లాక్స్ పెరగవు, హార్ట్ అటాక్ అనేది రాదు, డాక్టర్లు అవసరం రాదు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఇప్పుడున్నటువంటి జీవనశైలి మార్పుల వల్ల, చిన్న ఏజ్ నుంచే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల, ఒబిసిటీకి లోన్ అవ్వటం వల్ల, డ్రగ్స్, ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల, అది ఏ వయసు అయినా సరే, అలాగే ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ చిన్న బ్లాక్స్ 2 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పాం కదా, ఆ బ్లాక్స్ ఫాస్ట్గా పెరుగుతాయి. 15 ఇయర్స్కో, 20 ఇయర్స్కో, 30 ఇయర్స్ వచ్చేసరికి బ్లాక్స్ సివియర్గా అవుతాయి. ఎప్పుడైనా సడన్గా జిమ్ చేసినప్పుడు, సడన్గా పరిగెత్తినప్పుడు, బరాత్లో, మ్యారేజ్లో బరాత్ అప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు సడన్గా కుప్పకూలిపోవడం, అది కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్ అనేది రావడం అనేది జరుగుతుంది. చాలా బ్రాడ్గా చెప్పాలంటే, స్థూలంగా చాలా క్లియర్. పిల్లల్లో కారణాలు, జన్యు లోపాల వల్ల ఎక్కువ కారణాలు ఇందాక చెప్పాను కదా, ఆల్కాపా అనేది, అలాగే ఈ సెప్టమ్ వాల్ అనే థిక్నెస్ వల్ల, దీన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. దీనివల్ల కానీ, ఆల్కాపా, అనామలస్ ఆరిజిన్ లెఫ్ట్ కొర్నర్ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ, దానివల్ల కానీ రిథమ్ డిస్టర్బెన్సెస్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, హైపర్ క్యాటకోలమైన పాలిమార్ఫిక్ వెంట్రుకులర్ టెకికార్డియా అని, ఇటువంటి జన్యు సంబంధాల లోపల ఎక్కువ వస్తాయి. కానీ అది ఒక 1% కేసెస్లో మాత్రమే. 90% కేసెస్లో చాలా క్లియర్గా ప్రూవ్ అయింది ఏంటంటే, చిన్నప్పటి నుంచే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం,
స్కూల్లో స్కాలాస్టిక్ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేక మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా లోన్ అవటం, ఫ్యామిలీ వైపు చిన్నపిల్లలు ఒకసారి ఒత్తిడి ఉంటుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. స్కాలాస్టిక్ పెర్ఫార్మెన్స్ పెంచాలి, స్కూల్ పెర్ఫార్మెన్స్ పెంచాలి, ర్యాంక్స్ తెచ్చుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్, ఇట్లాంటి టార్గెట్స్ ఎక్కువ ఉండి పేరెంట్స్ సైడ్ నుంచి కానీ లేకుండా స్కూల్స్ యాజమాన్యం సైడ్ నుంచి కానీ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల, దాంతోపాటు పిల్లలు ఇటువంటి చెడు అలవాట్లకు బానిస అవటం వల్ల ఆ చిన్న బ్లాక్స్ కూడా సడన్గా రప్చర్ అవటం, లేదా హార్ట్ బీట్ ఫాస్ట్ అవటం, హార్ట్ బీట్ ఫాస్ట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అవటం, లేదా హార్ట్ బీట్ ఫాస్ట్ అయ్యి హార్ట్ అటాక్ రావటం, చిన్న బ్లాక్స్ కూడా రప్చర్ అయిపోవడం, లేదా ఈ జన్యు సంబంధ మార్పుల వల్ల ఈ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ రావడం, కారణాలు ఏమైనా చాలా చాలా క్లియర్గా ఉంటాయి. సో వీటన్నిటికీ నివారణ అనేది చాలా ఇంపార్టెంట్. నివారణ మనకు కారణాలు చాలా స్పష్టంగా తెలిసిపోతున్నాయి. జన్యు సంబంధాలు, మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి అని తెలిసిపోయింది. వాటిని నిర్మూలించే కార్యక్రమం మనం పెట్టుకోవాలి. ఎలా అంటే మేనరికం సంబంధాలని చాలా దూరంగా ఉంచాలి, చాలా క్లియర్ అది. అలాగే పిల్లల్లో ఎటువంటి అలవాట్లు లేకుండా చూసుకోవాలి. అంటే అలవాట్లు అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ఈ కల్చర్ అనేది పిల్లలకి దూరంగా ఉంచాలి. అలాగే మొబైల్స్ని పిల్లలకి ఎంత దూరంగా ఉంచి, ఆ మొబైల్స్ దూరంగా ఉంచి ఆ పిల్లల్ని డైలీ ఒక 2-3 అవర్స్ వ్యాయామం, ఎక్సర్సైజ్, పిల్లల్ని ఆడుకోనివ్వాలి, చిన్న పిల్లలతో ఆడుకోనివ్వాలి. కొంచెం యుక్త వయసు అయితే వాళ్ళకి చిన్న ఎక్సర్సైజ్ చేయటం, అటువంటి ఎక్సర్సైజ్కి వ్యాయామంకి అలవాటు చేయించడం, యోగా, మెడిటేషన్, యోగా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా అవి పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉపయోగపడతాయి. తద్వారా హార్ట్ అటాక్ రాకుండా చాలా వరకు 90% నిర్మూలించవచ్చు. అలాగే మంచి అలవాటు తీసుకుంటాం, ఏదైనా స్మోక్ అలవాటు ఉంటే అవాయిడ్ చేయటం, డ్రింక్ ఆల్కహాల్ ఉంటే అవాయిడ్ చేయటం, టొబాకో, గుట్కా, పాన్ పరా, గుట్కా, కైని, గుడుంబ, ఆషిక్, ఎంసీ, విస్కీ ఇట్లాంటివన్నీ దూరంగా ఉంచడం, మత్తు పదార్థాలు దూరంగా ఉండటం, మానసిక ప్రశాంతత ఉండటం, ఇవన్నీ టైంకి ఫుడ్ తీసుకోవటం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం. అన్హెల్దీ ఫుడ్ ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్, క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్, ఇవన్నీ దూరంగా ఉంటూ మిల్లెట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ వ్యాయామం చేస్తూ, చిరుధాన్యాలు తింటూ వ్యాయామం చేస్తూ, మానసిక ఒత్తిడి లేక ప్రశాంతంగా లేకుండా ఉంటే, అంతేకాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరూ కూడా ప్రతి సంవత్సరం వీలైతే అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి హార్ట్కు సంబంధించినటువంటి ముఖ్యమైన టెస్టులు ఉంటాయి. ఈసీజీ, 2 డైమెన్షనల్ ఈకోకార్డియోగ్రామ్, 2D ఈకో అంటాం. ఈ రెండు చేయగలిగితే ఏదన్నా లోపాలు ఉంటే వాటిని ఎర్లీగా కరెక్ట్ చేయగలిగితే, అంటే లోపాలు అంటే చెప్పాను కదా, హోల్స్ కావచ్చు, వాల్స్ థిక్నెస్ కావచ్చు, అయోటిక్ వాల్వ్ అండ్ వాల్వ్ థిక్నెస్ కావచ్చు, వాల్స్ బ్లాక్ కావచ్చు, అవి మనం ఎర్లీగా కరెక్ట్ చేసుకోగలిగితే అవి మెడిసిన్ ద్వారా కానీ, సర్జరీ రూపంలో కానీ, దేని రూపంలో డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. వాటిని కరెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో పిల్లలు కానీ, పెద్దలు కానీ ఏ వయసు సంబంధం లేకుండా మృత్యువాత పడకుండా, హార్ట్ అటాక్ రాకుండా, చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ హార్ట్ అటాక్ రాకుండా చాలా వరకు 90% నిర్మూలించవచ్చు. డాక్టర్ల అవసరం తగ్గిపోతుంది, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గింది. ప్రాణాపాయం పడకుండా, మృత్యువాత పడకుండా ప్రాణాలను కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు చెస్ట్లో కొంతమంది పెయిన్ వస్తుంది కదా, ఈ పెయిన్ వచ్చే ముందు సిమ్టమ్స్ దాని యొక్క లక్షణాలు అనేది ఒక 1 or 2 months నుంచి మనం స్టార్ట్ అవుతాయి. వాటిని మనం పసిగట్టగలిగితే చాలా వరకు క్రిటికల్ కాకుండా, ప్రాణాపాయం లేకుండా, సడన్గా సీరియస్ కాకుండా మనం చాలా వరకు నిరోధించు. ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, అప్పటి వరకు బాగానే ఉంటారు సార్, నాకు ఒక 10 days నుంచి 15 days నుంచి బాడీ ఏదో అనీజీగా అనిపిస్తుంది, కొంచెం వీక్గా అనిపిస్తుంది, డల్గా అనిపిస్తుంది, కొంచెం గిడ్డినెస్ అనిపిస్తుంది, లేదా కొంచెం లైట్గా స్వెట్టింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, కొంచెం నడిస్తే ఆయాసం, ఇదివరకు బాగానే పరిగెత్తేవాడు సార్, మంచిగా ఆడుకునేవాడు, చేసేవాడు, ఈ మధ్య ఏదో ఆయాసపడుతున్నాడు అంటాడు, కొంచెం లైట్గా ఆయాసపడుతుంది. అది ఏ వయసు అనేది కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, యుక్త వయసు కావచ్చు, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేది వయసుతో నిమిత్తం లేదు, కానీ మనం వాటిని ఐడెంటిఫై చేయాలి. పిల్లల్లో కానీ, యుక్త వయసులో కానీ, పెద్దల్లో కానీ ఆ లక్షణాలను ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని మెడిసిన్ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ, యాంజియోప్లాస్టీ స్టెంట్ ద్వారా కరెక్ట్ చేయగలిగితే మనం హార్ట్ అటాక్ అనేటువంటి మహమ్మారిని చాలా వరకు నిరోధించవచ్చు, మృత్యువాత పడకుండొచ్చు. సో ఇందాక చెప్పాను, చిన్న డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. ఇంతకుముందు బాగానే ఉన్నాడు సార్, చిన్నవాడు బాగానే ఆడుకుంటున్నాడు, ఎప్పుడు మంచిగా వెళ్తున్నాడు, ఈ మధ్య కొంచెం పెయిన్ అంటున్నాడు, లైట్గా ఆయాస పడుతున్నాడు, ఒకప్పుడు ఇట్లా లేదు, కొంచెం స్వెట్టింగ్ వస్తుంది అంటున్నాడు, కొంచెం అనీజీగా ఉంది అంటున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా హార్ట్ అటాక్ యొక్క లక్షణాలే. కానీ అవి మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎలాగ మనం చెక్ చేసుకోవాలి? వెంటనే ఈసీజీ, 2D ఈకో కొన్ని టెస్టులు చేసుకోవడం ద్వారా, అదే యుక్త వయసు అయితే
20 years 30 years అయితే కనుక ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం. ఇంకా కొంచెం ఏదైనా డౌట్స్ ఉంటే ఈసీజీ టెస్ట్లో బేసిక్ టెస్ట్లో డౌట్స్ ఏదైనా ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయకూడదు, ఎందుకంటే అది లైఫ్ రిస్క్ కాబట్టి డైరెక్ట్ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్స్ యొక్క తీవ్రతని మనం గుర్తించి ఆ బ్లాక్స్ని క్లియర్ చేయడం ద్వారా అది మెడిసిన్స్ రూపంలో కావచ్చు, స్టెంట్ ఆపరేషన్ కావచ్చు, బైపాస్ కావచ్చు, ఏదైనా సరే అది క్లియర్ చేయడం వల్ల ఫ్యూచర్లో భవిష్యత్తులో హార్ట్ అటాక్ అనేటువంటి ఆ మృత్యు నుంచి మనం బయటపడవచ్చు. ఓకే. సో ఈ లక్షణాలు మన క్లాసికల్ మనం మూవీలో చూసినట్టు ఇట్లా పట్టుకోవడం అన్నిసార్లు అలా జరగదు. 60% కేసెస్లో మాత్రమే మనం మూవీస్లో చూసినట్టుగా ఇక్కడ చెస్ట్లో లెఫ్ట్ సైడ్లో చెస్ట్లో పెయిన్ రావటం, ఈ పెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి క్రియేట్ అవుట్ అవటం, స్వెట్టింగ్ రావటం, ఆయాసం, దమ్ము రావటం, ఇవి చాలా 50-60% కేసెస్లోనే. ముఖ్యంగా ఫీమేల్ చిల్డ్రన్స్లో సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంట్లో చెప్తారు బ్యాక్ పెయిన్ వస్తుందంటే అది ఏంలో మామూలు పెయిన్ అనుకుంటాం. పిల్లల్లో ఎక్కువగా ముఖ్యంగా ఫీమేల్స్లో బ్యాక్ పెయిన్ మాత్రమే వస్తుంది. షోల్డర్ పెయిన్స్ వస్తాయి, నెక్ పెయిన్స్ వస్తాయి, థ్రోట్ పెయిన్స్ వస్తాయి. కొంతమంది చూస్తాం థ్రోట్ పెయిన్, నెక్ పెయిన్ దగ్గర రాగానే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడ థ్రోట్లో ఏదో ఉందని చెప్పి. అక్కడ థ్రోట్లో ఏం కనిపించదు, ఏదో మెడిసిన్ రాస్తాం, తర్వాత సడన్గా కొలాప్స్ అయినా కూడా చూసాం. అంటే ఎక్కడ పెయిన్ వచ్చినా బాడీలో టాప్ నుంచి బాటమ్ వరకు, హెడ్ నుంచి కింద లెగ్ వరకు, ఎక్కడ ముఖ్యంగా థ్రోట్లో కావచ్చు, చెస్ట్లో కావచ్చు, అబ్డమెన్లో కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, ఎక్కడ పెయిన్ అనిపించినా, డిస్కంఫర్ట్ అనిపించినా, అన్ఈజీగా అనిపించినా, బ్రీతింగ్ ట్రబుల్ అనిపించినా, స్వెట్టింగ్ లాగా లైట్గా వస్తున్నా, గిడ్డినెస్ అనిపించున్నా, ఏ లక్షణాలు ఉన్నా ఫస్ట్ మనం చెక్ చేయించుకోవాల్సింది హార్ట్ని మాత్రమే. ఎందుకంటే హార్ట్ అనేది ఇంజిన్ లాంటిది. హార్ట్ బాగుంటే మిగతా పార్ట్స్ అన్నీ బాగుంటాయి. హార్ట్ని చెక్ చేసుకొని హార్ట్లో లోపాలు లేవు, హార్ట్లో ప్రాబ్లం లేదని ప్రూవ్ అయిన తర్వాతనే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సపోజ్ నెక్ పెయిన్ ఉంది, ఫస్ట్ హార్ట్ చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం ఈఎన్టీ డాక్టర్ కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ. అలా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫస్ట్ హార్ట్ చెక్ చేసుకోవాలి, తర్వాతే దానికి సంబంధించిన ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే స్టమక్ పెయిన్ వస్తుంది, ఫస్ట్ వెళ్ళాల్సింది మన ఫిజిషియన్ దగ్గరకు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి కాదు, ఫస్ట్ హార్ట్ చెక్ చేసుకోవాలి. హార్ట్ బాగున్న తర్వాతనే దానికి కన్సర్న్ అబ్డామినల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే హెడేక్ వస్తుంది, బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఫస్ట్ మనం హార్ట్ చెక్ చేసుకోవాలి, తర్వాతనే మనం బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఐస్లో ప్రాబ్లం అనిపిస్తుంది, హార్ట్ చెక్ చేసుకోవాలి, తర్వాత ఐస్ చెక్. అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ మనం మీరు చేయాల్సింది మన హార్ట్ ఎలా ఉంది, అది హెల్దీగా ఉందా లేదా, అది హెల్దీగా ఉన్నప్పుడే తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి. సో ఆ విధంగా చేయటం ద్వారా చాలా వరకు హార్ట్ అటాక్స్ని మనం తగ్గించవచ్చు. మృత్యువాత పడకుండా, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా కూడా మృత్యువాత పడకుండా మనం చాలా వరకు కాపాడుకుంటున్నాం. స్టమక్ పెయిన్ ఉంది, గ్యాస్ అని చెప్పి గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవడం అలా చేయకూడదు. ఫస్ట్ మనం హార్ట్ చెక్ చేసుకోవాలి, అది రియల్గా గ్యాసా లేదా హార్ట్ అటాక్. థ్రోట్ పెయిన్ ఉంది, అది రియల్గా థ్రోట్ పెయినా, హార్ట్ అటాక్. హెడేక్ ఉంది, అది రియల్గా హెడేకా, హార్ట్ అటాక్ నుంచి హెడేక్ వస్తుందా. సో బ్యాక్ పెయిన్ వస్తుంది, అది బ్యాక్ పెయిన్ స్పైన్ నుంచి వస్తుందా లేదా హార్ట్ నుంచి వస్తుందా, మనం ఇది ఎక్స్క్లూడ్ చేసిన తర్వాతనే. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వల్ల సడన్గా డెత్ రాదు, హార్ట్ అటాక్ వల్ల వస్తుంది. హెడేక్ వల్ల సడన్గా డెత్ రాదు, హార్ట్ అటాక్ వల్ల. కాబట్టి హార్ట్ని మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం మిగతా అన్ని దగ్గరికి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హార్ట్ని మాత్రం మనం కాపాడుకోవాలంటే ఇది చాలా స్పష్టం. ఎవ్రీ ఇయర్ మనం ప్రాబ్లం వచ్చాక లక్షలు ఖర్చు పెట్టాలి, అలా కాకుండా మనం ఎవ్రీ చెక్ చేసుకుంటే సింపుల్గా ఏమైనా డిఫెక్ట్స్ కనిపిస్తే వాటిని సింపుల్గా ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ మార్పు ద్వారా, చిన్న సింపుల్ మెడిసిన్ ద్వారా మనం కరెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, మృత్యువాత పడకుండా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇప్పుడు చెస్ట్ ఇట్లా పట్టుకుంటారు 60% అని మీరు చెప్పారు కదా నార్మల్గా. అలా వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే టైం అనేది ఉంటుంది. ఆ టైంలో సడన్గా వాళ్ళకి ఏదన్నా మనం చికిత్స అందించాలి అంటే ఎలాంటి చికిత్స చేస్తారు? ఇమ్మీడియట్గా మనం కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటాయండి. ఒకవేళ హార్ట్ అటాక్ అనేది వచ్చింది, ఎమర్జెన్సీ డ్రగ్స్ అని ఉంటాయి కొన్ని. సార్బిట్రేట్ అని ఒక టాబ్లెట్ ఉంది, లేదా గ్లిజరిన్ ట్రైనైట్రేట్. అది 4 కింద పెడితే చాలా వరకు హార్ట్కి బ్లడ్ సప్లై పెరిగి తద్వారా కొంత పెయిన్ రిలీఫ్ అవుతుంది, హార్ట్ అటాక్ తీవ్రత తగ్గుతుంది, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయింది, అప్పుడు వేరే మార్గం లేదు, సిపిఆర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ మాత్రమే అది చేయాల్సి ఉంటుంది. అది చేసి కొంచెం బయటపడిన తర్వాత రిలీఫ్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో ఎమర్జెన్సీ డ్రగ్స్ ద్వారా కానీ లేదంటే సిపిఆర్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం కొంతవరకు బయటకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చేసి డాక్టర్స్ దానికి సంబంధించినటువంటి యాంజియోగ్రామ్ చేస్తారు, బ్లాక్స్ ఐడెంటిఫై చేస్తారు, ఏమైనా బ్లాక్స్ ఉండే స్టెంట్ ఆపరేషన్, బైపాస్ ద్వారా క్లియర్ చేస్తారు. తద్వారా ప్రాణము మృత్యువాత పడకుండా మనం చాలా వరకు కాపాడచ్చు. కానీ ఎమర్జెన్సీ చేయాల్సింది ఏంటంటే మనం ఇమ్మీడియట్గా పల్స్ ఉందా, పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడా లేదా చూడాలి.
పల్స్ ఉంది, పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడంటే టాబ్లెట్ పెట్టాలి. పేషెంట్ కాన్షియస్గా లేడు, పల్స్ లేదంటే సిపిఆర్ చేయాల్సి. ఇది చాలా స్పష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సార్ చెప్పినవన్నీ పాటించి మీకు తెలిసిందే కాకుండా మీరు ఈ వీడియోని షేర్ చేసి వేరే వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.